Classical Accountancy Numerical Problem Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, ప్రాబ్లం 11 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే సందీప్ అండ్ నవదీప్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ 5:3 రేషియో. సందీప్ మరియు నవదీప్ 5:3 నిష్పత్తిలో లాభాలను పంచుకునే సంస్థలో భాగస్వాములు. దే అడ్మిట్ సి ఇంటు ద ఫర్మ్ అండ్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వాజ్ అగ్రీడ్ అట్ 4:2:1. వారు సిని సంస్థలోకి చేర్చుకున్నారు మరియు కొత్త లాభాల భాగస్వామ్య నిష్పత్తి 4:2:1గా అంగీకరించబడింది. క్యాల్కులేట్ ద సాక్రిఫైసింగ్ రేషియో. సాక్రిఫైసింగ్ రేషియోని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం ప్రస్తుత భాగస్వాములైన సందీప్ మరియు నవదీప్ల మధ్య 5:3 నిష్పత్తిలో పంపిణీ చేయబడేది. ఆపై కొత్త భాగస్వామి సిని చేర్చుకున్నారు. కొత్త భాగస్వామి ప్రవేశం తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడుతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం లాభం ముగ్గురు భాగస్వాముల మధ్య కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 4:2:1 ప్రకారం పంపిణీ చేయబడుతుంది. సహజంగానే పాత భాగస్వాములు సందీప్ మరియు నవదీప్ యొక్క లాభాల వాటా తగ్గుతుంది, ఎందుకంటే వారు తమ లాభంలో కొంత భాగాన్ని కొత్త భాగస్వామి సి కోసం సాక్రిఫైస్ చేశారు. వారి సాక్రిఫైసింగ్ రేషియోని మనం లెక్కించాలి. సాక్రిఫైసింగ్ రేషియోని లెక్కించడానికి మనం ముందుగా సాక్రిఫైస్లను లెక్కించాలి. సాక్రిఫైస్ని లెక్కించడానికి సూత్రం పాత ప్రాఫిట్ షేర్ విలువ మైనస్ కొత్త ప్రాఫిట్ షేర్ విలువ అని మనకు తెలుసు. కాబట్టి పాత భాగస్వామి సందీప్ చేసిన సాక్రిఫైస్ అతని పాత ప్రాఫిట్ షేర్ 5/8 మైనస్ అతని కొత్త ప్రాఫిట్ షేర్ 4/7కు సమానం. 56ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 5 7s మైనస్ 4 8s ఉంటుంది. ఇది 35 - 32 56కి సమానం. ఇది 3/56కి సమానం. అదేవిధంగా పాత భాగస్వామి నవదీప్ చేసిన సాక్రిఫైస్ అతని పాత ప్రాఫిట్ షేర్ 3/8 మైనస్ అతని కొత్త ప్రాఫిట్ షేర్ 2/7కు సమానం. 56ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 3 7s మైనస్ 2 8s ఉంటుంది. ఇది 21 - 16 56కి సమానం. ఇది 5/56కి సమానం. వీటిని పరిగణలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క సాక్రిఫైసింగ్ రేషియో 3/56:5/56 అవుతుంది. రెండు భిన్నాలలోని 56ని క్యాన్సిల్ చేస్తే మనకు 3:5 వస్తుంది. మరియు దానితో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.